హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మన వీడియోస్కి హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, ట్యాగ్స్, అలాగే టైటిల్ ఇవన్నీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి అండ్ అలాగే సెర్చ్లోకి ఎలా వెళ్తాయి అనేదైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు గ్యారంటీగా యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ పార్ట్ కూడా ఇంపార్టెంట్ అండి ఈ వీడియోలో. సో కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ట్యాగ్స్ ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ అనమాట. సో ముందుగా అసలు ఇది మొత్తం ఫోన్లోనే చేసుకోవచ్చు అండి. డెస్క్టాప్ సైట్ అసలు ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలో ముందు చూపిస్తాను. దాని తర్వాత నేను ల్యాప్టాప్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే కొంచెం స్క్రీన్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ముందుగా అసలు డెస్క్టాప్ సైట్ చాలామంది ఇది డౌట్ అయితే అడుగుతున్నారనమాట. చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటున్నాను, బట్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ముందైతే డెస్క్టాప్ సైట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా ఇక్కడ క్రోమ్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ www.youtube.com అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి జస్ట్ గో క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మొబైల్ సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, m.youtube.com అని వస్తుంది. అంటే ఏంటంటే ఇది మొబైల్ సైట్ అన్నట్టు అనమాట. మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎట్లా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. మనకి ఇప్పుడు డెస్క్టాప్ సైట్ కావాలి. సో డెస్క్టాప్ సైట్ కావాలి అంటే ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే డెస్క్టాప్లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ అట్లాగే ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లోగో పైన క్లిక్ చేయండి. లోగో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని చెప్పి ఉంది కదా, సో ఆ యూట్యూబ్ స్టూడియో అని థర్డ్ ఆప్షన్ గట్టిగా నొక్కి పెట్టి ఉంచండి. ఇలా నొక్కి పెట్టి ఉంచారంటే కనుక ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ న్యూ గ్రూప్ అని చెప్పి ఇట్లా వస్తుంది. సో ఫస్ట్ ఇది క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఒకే ట్యాబ్లో వేరే గ్రూప్లో ఓపెన్ అయినట్టు అర్థం అనమాట. సో ఈ 1 క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 ట్యాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ రెండో దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా వస్తుంది అనమాట పేజ్. ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ టు స్టూడియో అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ స్టూడియో అనేది ఎట్లా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను డెస్క్టాప్లో ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి ఆ వీడియో. ఎందుకంటే నీ ఫోన్లో చూపించాలంటే ఇది చిన్నగా ఉంటుంది కదా, సో మీకు దాంట్లో అయితే క్లారిటీగా ఉంటుంది అనమాట. సో మీరు సేమ్ ప్రాసెస్ ఫోన్లో ఫాలో అవ్వచ్చు. సో మనకి యూట్యూబ్ స్టూడియోలో ఓపెన్ చేయగానే పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి వస్తుందండి. సేమ్ ప్రాసెస్ మీకు ఫోన్లో కూడా సేమ్ ఇట్లాగే వస్తుంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో సెలెక్ట్ ఫైల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇది డెస్క్టాప్ కాబట్టి డెస్క్టాప్లో ఫైల్స్ వస్తాయి. మీరు ఫోన్లో క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ వస్తాయి. మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ వీడియో అయితే తీసుకుని వచ్చాను. సో ఈ వీడియో అప్లోడ్ చేయాలి ఇప్పుడు. ఫర్ సపోజ్ ఇది బీట్రూట్ రసం రెసిపీ అనమాట ఇది. సో దీనికి టైటిల్ అనేది మీకు ఇష్టం వచ్చిన టైటిల్ అయితే ఇవ్వండి. అంటే మీరు గెస్ చేయగలగాలన్నమాట. అంటే ఆడియన్స్ ఎట్లా సెర్చ్ చేస్తారు, మీరే ఫర్ సపోజ్ మీరే అయితే మీరు ఆ పర్టికులర్ రెసిపీని ఎలా సెర్చ్ చేస్తారని గెస్ చేసి ఇవ్వగలగాలన్నమాట. ఇక్కడ మనకి 100 అయితే ఉంటాయి కదా, 100 లిమిట్ ఉంటుంది కదా. సో ఆ 100 లెటర్స్ వరకు మనమైతే ఎన్నంటే అన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. టైటిల్ ఎలాగో మామూలుగానే ఇస్తారనుకోండి, బట్ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ఫీచర్ చెప్తాను ఇప్పుడు. హ్యాష్ ట్యాగ్స్ అనమాట, చాలా యూస్ఫుల్ అండి అవి. సో ఇట్లా టైటిల్ అయితే ఇచ్చేసేయండి. ముందుగా టైటిల్ ఇచ్చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ చూస్తున్నారు కదా, ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా నాకు డిఫాల్ట్గా వచ్చేసింది. సో ఇదేంటంటే ఈ డిఫాల్ట్ డిస్క్రిప్షన్ నేను పెట్టుకున్నాను అనమాట. ఇదే డిస్క్రిప్షన్ నాకు ఎవ్రీ వీడియోకి రావాలి అని చెప్పి నేను పెట్టాను. ఆ వీడియో ఉంది, ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్ ఎట్లా వస్తుంది అనేది. సో ఇప్పుడు మనం దీనికి హ్యాష్ ట్యాగ్స్ అనేవి డిఫరెంట్గా ఇవ్వాలి కదా ఎవ్రీ వీడియోకి. సో హ్యాష్ ట్యాగ్స్, సో ఇక్కడ మీరు హ్యాష్ అని చెప్పి సెర్చ్ చేయడం స్టార్ట్ చేయగానే అది సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏ నేమ్ పైన ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బీట్రూట్ అని చెప్పి సెర్చ్ చేయగానే
బీట్రూట్ రెసిపీస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో బీట్రూట్ రెసిపీస్ పైన 1.7K వీడియోస్ ఉన్నాయి. సో ఇట్లా ఇది సజెస్ట్ చేసిన ట్యాగ్స్ కనుక మనం ఇచ్చామంటే మన వీడియోస్ యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. అండ్ గ్యారంటీగా వ్యూస్ కూడా పెరుగుతాయి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా మరీ ఎక్కువగా అయితే ఇవ్వకూడదు. మ్యాక్సిమం 5 or 6 అంతే, అంతకంటే ఎక్కువైతే ఇవ్వద్దు. అండ్ రిలేటెడ్ మాత్రమే ఉండాలి వీడియోకి. అంటే వీడియో ఒకటి పెట్టి ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి వేరే ట్యాగ్స్ అసలు అట్లా ఇవ్వకూడదు. అది ప్రాబ్లమేనండి ఛానల్కి ఎప్పటికైనా కూడా. సో ఇట్లా ఒక హ్యాష్ ట్యాగ్స్ ఒక 5 to 6 వరకు అయితే ఇవ్వచ్చు అనమాట రిలేటెడ్. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ అవి ఇచ్చేసిన తర్వాత అట్లాగే థంబ్నెయిల్ కూడా మనం ఇక్కడే అప్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయండి ఇప్పుడు మనకి. అక్కడ మానిటైజేషన్ అనేది వీడియో ఎలిమెంట్స్ ముందు నుంచే ఉంది. చెక్స్ ఇవన్నీ కూడా, ఈ చెక్స్ ఏంటంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా ప్లేలిస్టులు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ అట్లాగే ఇక్కడ షో మోర్ క్లిక్ చేసిన తర్వాత ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ట్యాగ్స్ కూడా మనం 500 లెటర్స్ వరకు పెట్టుకోవచ్చు కదా. సో ఈ ట్యాగ్స్ కూడా ఆడియన్స్ ఎట్లా సెర్చ్ చేస్తారు అనేది మనం గెస్ట్ చేసుకుని ఇచ్చుకోగలగాలన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనం చాలా వర్డ్స్ అయితే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం టైటిల్లో 100 లిమిటే కాబట్టి అంతకంటే ఎక్కువ రాయలేము. సో అక్కడ ఒక టైప్ ఆఫ్ నేమ్స్ ఇవ్వచ్చు. అలాగే హ్యాష్ ట్యాగ్స్లో కొన్ని నేమ్స్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ అనుకోండి మనం లాంగ్వేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్ తెలుగు అని చెప్పి ఇప్పుడు రసం రెసిపీ అని ఇవ్వచ్చు. అలాగే రసం రెసిపీ ఇన్ తెలుగు అని ఇవ్వచ్చు. ఈ ట్యాగ్స్ ఇక్కడ కూడా మనం 500 వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ అట్లాగే ఇంకా కూడా కీవర్డ్స్ మనం డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నానండి. సో ఇవన్నీ కూడా ఇస్తున్నాను అనమాట. అలాగే ఇన్స్టెంట్ రసం అని, ఇన్స్టెంట్ చారు అని చెప్పి ఇట్లా మన ఓపిక ఇంకా ఎన్ని ఇవ్వగలిగితే అన్నైతే ఇచ్చేసేయచ్చు. ఇండియన్ కుకింగ్ అని ఇవ్వచ్చు, లేదా ఇట్లా ఈజీ రెసిపీస్ అని చెప్పి ఇవ్వచ్చు. అంటే కష్టమైన రెసిపీ చేసి ఈజీ రెసిపీ అని పెట్టొద్దులేండి, అసలు చెప్తున్నాను నేను. అలాగే ఇన్స్టెంట్ రెసిపీస్ అని ఇవ్వచ్చు. సో ఇట్లా మీ ఓపిక ఇంకా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో మనం ఒకే వీడియోకి ఇన్ని చోట్ల ట్యాగ్స్ కీవర్డ్స్ అయితే ఇవ్వచ్చు. ఈ 500 కూడా అయిపోయే వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకా ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మానిటైజేషన్ కూడా ఇక్కడే ఆన్ చేసేసుకోవచ్చు. డన్ చేసేయండి. అండ్ అట్లాగే టైప్స్ ఆఫ్ యాడ్స్, ఈ టైప్ ఆఫ్ యాడ్స్ అనేది మనం కంపల్సరీ అన్నీ క్లిక్ చేసుకునే ఉండేలాగా చూసుకోవాలండి. ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి, ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి అన్నమాట అవి. సో అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో యాడ్ సూటబిలిటీ అంటే ఇదేంటంటే యాడ్స్ అంటే మనం మన ఓన్ కంటెంటే పెడుతున్నామా అనేది ఒకటి చూస్తుంది. అండ్ అట్లాగే ఈ వీడియో అనేది యాడ్స్కి సూటబుల్ అవుతుందా అని చెప్పి రేటింగ్ మన్నే రేటింగ్ ఇచ్చుకోమంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వైలెన్స్ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, షాకింగ్ కంటెంట్ కానీ, లేకపోతే హార్మ్ఫుల్ కంటెంట్ ఏమైనా ఉందా, సో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. మన దాంట్లో ఇవేమీ లేవు కాబట్టి జస్ట్ నన్ ఆఫ్ ద అబోవ్ క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ రేటింగ్ అని చెప్పి ఉంది కదా, సబ్మిట్ రేటింగ్ క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ రేటింగ్ క్లిక్ చేయగానే సేఫ్ ఫర్ యాడ్స్ అని చెప్పి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేసేయండి. మళ్ళీ రేటింగ్ సేవ్ అయిపోయింది. సో ఈ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి వీడియో ఎలిమెంట్స్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు సేఫ్ ఫర్ యాడ్స్ మనకి 3 టిక్స్ కూడా వచ్చేసినాయి కదా. నెక్స్ట్ సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే మనం ఎండ్ స్క్రీన్స్ కూడా ఇచ్చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మొత్తం ఫోన్లోనే ఇచ్చేసేయచ్చు అనమాట. సో యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ వీడియో అని పెట్టుకోవచ్చు, లేదంటే యాడ్ క్లిక్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్స్ ఎండ్ స్క్రీన్స్. సో మీకు ఆల్రెడీ నేను ఎవ్రీ వీడియోకి ఇలా పెడుతూ ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా 4 వచ్చేసినాయి నాకు. సో మీరు మార్చుకోవాలనుకుంటే అప్పటికప్పుడైనా సరే మార్చుకోవచ్చు అది. అండ్ అలాగే కార్డ్స్, ఇది నేను డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ. అండ్ అలాగే కార్డ్స్ కూడా ఒక 5 కార్డ్స్ వరకు పెట్టుకోవచ్చు. కార్డ్స్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి, మనకి వ్యూస్ వస్తాయి అన్నమాట. సో కార్డ్స్ కూడా కంపల్సరీ ఇవ్వండి. సో నేను 5 కార్డ్స్ అయితే ఇస్తున్నాను. మనం వీడియోస్ పెట్టుకోవచ్చు, ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని పెట్టుకోవచ్చు ఈ కార్డ్స్లో కూడా.
సో అన్నీ ఇచ్చి సేవ్ చేసేయండి. అట్లాగే కార్డ్స్ కూడా ఇచ్చేసాం కదా. సో ఈ 4 అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసేస్తే చెక్స్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది మన ఓన్ కంటెంటా కాదా, కాపీరైటెడ్ కంటెంట్ ఏమన్నా ఉందా అనేది అయితే ఇక్కడ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కాపీరైట్ చెక్ చేస్తుంది ఇక్కడ. అట్లాగే యాడ్ సూటబిలిటీ కూడా మనం రేటింగ్ ఇచ్చినా కూడా ఇది కూడా చెక్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో మన వీడియోలో ఏమీ అట్లాంటి మెటీరియల్ ఏమీ లేదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఇదేం మనం పట్టించుకోవాల్సిన పని కూడా ఉండదు. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. మీరు కనుక ఏమైనా కాపీరైటెడ్ కంటెంట్ పెట్టినా కూడా ఇక్కడే తెలిసిపోతుంది ఒక్కొక్కసారి. అండ్ అలాగే విజిబిలిటీ వచ్చేసి సేవ్ ఆర్ పబ్లిష్. ఒకవేళ మీరు అన్లిస్టెడ్ అంటే కనుక ఈ లింక్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడగలరు. అలాగే ఫర్ సపోజ్ ప్రైవేట్లో పెట్టారనుకోండి, ప్రైవేట్లో పెడితే ఏంటంటే మీరు మాత్రమే చూడగలరు, ఇంకెవరు చూడలేరు. అండ్ అలాగే మెంబర్స్ ఓన్లీ. ఇది అందరికీ ఉండదులేండి. ఇది నేను మెంబర్షిప్ పెట్టుకున్నాను కాబట్టి అది వచ్చింది. అండ్ అట్లాగే పబ్లిక్ పెట్టి పబ్లిష్ చేశారనుకోండి, ఇమీడియట్గా పబ్లిష్ అయిపోతుంది. ఫర్ సపోజ్ నేను ఈ వీడియోని షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ జూలై 18కి షెడ్యూల్ చేస్తున్నాను ఈ వీడియోని. సో జూలై 18కి షెడ్యూల్ చేసి టైం కూడా సెట్ చేసేసుకోవచ్చు. సెట్ చేసి జస్ట్ షెడ్యూల్ క్లిక్ చేయడమే ఇంకా. సో వీడియో అయితే ఆ రోజుకి షెడ్యూల్ అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీఆర్ స్టిల్ చెకింగ్ యువర్ వీడియో అని చెప్పి వస్తుంది. అంటే వీడియో అప్లోడ్ అవ్వలేదు కదా, ఇంకా అప్లోడ్ అయ్యేలోపు ఆ చెకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. జస్ట్ గాట్ ఇట్ క్లిక్ చేసేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇది క్లోజ్ చేసి మనం ఈ పేజ్ అయితే ఇట్లాగే ఓపెన్ చేసి ఉంచాలండి. కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇక్కడ అప్లోడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపే మనం ఇంకేమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంకా కీవర్డ్స్ అవి ఏమన్నా ఇవ్వాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ కంటెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోని ఓపెన్ చేసుకుని ఎడిట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ లోపు మనం అది అప్లోడ్ అయ్యే లోపు. ఇది డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ అండి. చూస్తున్నారు కదా, మనం ఎన్ని చోట్ల మనం మొత్తం టైటిల్లో ఇస్తున్నాము, డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాము, అండ్ అట్లాగే ఇవి వచ్చి కీవర్డ్స్ లాగా ఇస్తున్నాము, అండ్ అట్లాగే నార్మల్ ట్యాగ్స్లో ఇస్తున్నాము. సో ఇన్ని చోట్ల మనం నేమ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మెయిన్గా హ్యాష్ ట్యాగ్స్ అయితే అది చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ అది. ఇది వరకు మనమే ఓన్గా ఆలోచించి ఇవ్వాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. అండ్ అట్లాగే కీవర్డ్స్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కీవర్డ్స్ కూడా ఇట్లా ఇవ్వాలి కంపల్సరీ. ఇట్లా ఇస్తే మనకి యూట్యూబ్ సర్చ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్లాగే ఈ కంటెంట్ చూస్తున్నారనుకోండి, సో వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా హోమ్ పేజ్లో చూపించే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఇట్లా ఇవ్వడం వల్ల. ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మనకి 5000 అంటే చాలా వర్డ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. లైక్ రసం రెసిపీ అని ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇస్తున్నాను ఇక్కడ రసం రెసిపీ అని చెప్పి, రసం రెసిపీ ఇన్ తెలుగు అని చెప్పి. సో అట్లా ఆడియన్స్ ఎన్ని రకాలుగా అయితే సెర్చ్ చేస్తారో అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇట్లా ఇచ్చేసి జస్ట్ సేవ్ చేసేయచ్చు. సో ఇది అప్లోడ్ అయ్యేలోపు మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇదేమో ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ పేజ్ అయితే క్లోజ్ చేయకండి. సో మనకి కంప్లీట్గా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ 100% అని చెప్పేసి వచ్చి టిక్ మార్క్ వస్తుంది. అది వీడియో అయితే అప్లోడ్ అయిపోయినట్టు కాదండి, ఇంకా ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. సో ఆ ప్రాసెసింగ్ అయ్యే వరకు కూడా మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ టిక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ దీన్ని ఇక్కడైతే క్లోజ్ చేసేయచ్చు, బట్ కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇక్కడ కంటెంట్కి వెళ్ళి చూసారంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రాసెసింగ్ విల్ బిగిన్ షార్ట్లీ అని చెప్పి. సో ఆ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇంకేం చూడాల్సిన పని లేదండి. సో ఇలా ఏది కూడా ఏ పార్ట్ కూడా వదిలిపెట్టకుండా మీరు అన్నీ కూడా డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. గ్యారంటీగా వ్యూస్ పెరుగుతాయి. నేను ఎప్పుడైతే కీవర్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచే నాకు వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయండి. అంటే ఇదివరకు అంటే లైట్ తీసుకునేదాన్ని అనమాట. సో ఏం వ్యూస్ వస్తాయిలే అన్నట్టు, బట్ కంపల్సరీ యూజ్ అయితే ఉంది. సో గ్యారంటీగా ఇలా అయితే అప్లోడ్ చేయండి, మీకు గ్యారంటీ వ్యూస్ అయితే పెరుగుతాయి. మొత్తం ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.